అండి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే గాజులండి, గాజులు తెచ్చాను స్టాకు. నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టాక్ అయితే తేలే గాజులు. అవే ఉన్నాయి, పాతయే చాలా వాటికి. అవే అమ్మాము ఇప్పుడు దాకా. ఇప్పుడైతే నిన్న స్టాక్ తెచ్చాను అన్నమాట. గాజులు, రకరకాల గాజులు చాలా తీసుకొచ్చాను. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి గాజులు ఫుల్ సేల్స్ ఉంటాయి. అందరు అమ్మవార్లకి గాజులు వేసుకోవడానికి అందరూ చాలా తీసుకెళ్తారనమాట. ఇక్కడ మా ఊర్లోనే మా షాపు బాగా ఫేమస్ గాజులకి, అందరు చాలా మంది వస్తారు. ఇవైతే స్టోన్ గాజులండి, కొత్తగా తెచ్చాను అనమాట. ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా ఆన్లైన్ లో, అందరూ ఇవి వేసుకుంటున్నారు ఇప్పుడు. వీటిల్లో అన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్ కూడా ఉంది. నేనైతే షార్ట్ పెట్టాను కదా, ఇది అన్ని స్టాకు ఓపెన్ చేస్తున్నాను అనమాట, అందుకని వీడియో తీసాను నేను. ఇవైతే ఈ స్టోన్ గాజులు. మా దగ్గర అన్ని రకాల గాజులు ఉంటాయండి. మట్టి గాజులు, రబ్బర్ గాజులు, సైడ్ బ్యాంగిల్స్, రోల్డ్ గోల్డ్వి, 1 గ్రామ్ గోల్డ్, అన్ని రకాల గాజులు ఉంటాయి. చిన్నపిల్లల గాజులు, దిష్టి గాజులు అన్నీ ఉంటాయి అన్నమాట. సింగిల్ గాజులు, మళ్ళీ మెటల్ గాజులు, అన్ని రకాలు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి. మట్టి గాజులు అయితే అయిపోయినాయి. ఇవైతే స్టాక్ తీసుకొచ్చాను అనమాట. ఈ స్టోన్ గాజులు అందరు ఇప్పుడు వాడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. ఇవైతే రబ్బర్ గాజుల్లో డిజైన్స్ అండి. ఈ డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అంతకుముందు ప్లెయిన్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు మట్టి గాజుల టైప్ లో అందరు రబ్బర్ గాజులు డిజైన్స్ వేసుకుంటున్నారు. ఎవరు ఏంటని కూడా తెలవట్లేదు. ఇవన్నీ అందులో కలర్స్ స్టోన్ గాజుల్లో. అందరు ఆడవాళ్ళే ఎక్కువ చూస్తున్నారు నా వీడియోస్, అందుకని చెప్పి గాజుల వీడియో చూస్తారు. మీకు కూడా మోడల్స్ తెలుస్తాయి అని చెప్పి నేను పెడుతున్నాను అనమాట ఈ వీడియో. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉన్నాయి ఏంటి గాజులు అని చెప్పి పెడుతున్నాను వీడియో. ఇవైతే కట్టలు కట్ట తీసుకోవాలన్నమాట. అన్ని 32 కట్టలో ఏమో ఉన్నాయి. ఒక్కొక్క కలర్ కి కట్ట, రెండు కలర్స్ కట్ట ఉంటది అనమాట. అవి 4 సైజులు ఉంటాయి. 24, 22, 24, 26, 28 ఈ 4 సైజులు ఉంటాయి అన్నమాట. ఎవరికి కావాల్సిన సైజు, ఒకే కలర్ లో 4 సైజులు తీసుకోవాల్సిందే. అలాగా 32 కట్టలు అయితే తీసుకున్నాను నేను. డిజైన్ కి 4 కట్టలు చొప్పున. అవి మళ్ళీ స్టోన్ బ్యాంగిల్స్, అవి బాక్సులు అనమాట, అవి సపరేట్. మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇలా వస్తాయి అన్నమాట ప్యాకింగ్. ఇలా ఓపెన్ చేసుకొని అన్ని కలర్స్, ఏ కలర్ కి ఆ కలర్ కి ఒక లైన్ గా సెట్ చేసుకుంటాను. పాతి కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అవి ఓల్డ్ అయిపోయి మళ్ళా అడుగుతారనమాట, ఎఫ్డియో కదా అంటారు. అందుకని అప్పుడప్పుడు మధ్యలో తెచ్చుకొని, ఎక్కువ గ్రీన్ రెడ్ తీసుకొచ్చాను నేను. వేరే కలర్స్ కూడా తెచ్చానులేండి. గ్రీన్ రెడ్ అమ్మవార్లకి పెట్టుకుంటారు, ఎక్కువ అవే సేల్స్ ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసంలో. గాజులు, చీరలు ఇవే కదా శ్రావణ మాసం అంటేనే. ఇప్పుడు అన్ని పండుగల సీజన్స్ కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి, అందుకని చెప్పి రెడ్, గ్రీన్ ఎక్కువ తెచ్చాను. అవే ఎక్కువ సేల్స్ అవుతాయి ఇక్కడ. అమ్మవారికి కట్లమ్మ కానీ అవి గుళ్ళు ఇవ్వడానికి తీసుకెళ్తా ఉంటారు అన్నమాట. ఎక్కువ మా షాప్కే వస్తారు గాజుల కోసం. నేను 4 సంవత్సరాలు అవుతుంది షాప్ పెట్టి. గాజులు ఎక్కువ సేల్స్ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ కంటే కూడా. ఇక్కడ బాగుంటాయి మోడల్స్ అని నేను కొత్త ట్రెండ్ రాగానే తీసుకొస్తాను ఆ మోడల్స్. అందరికి, చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి అన్ని రకాలు ఉంటాయి. చూడండి ఎన్ని, అది అదంతా ప్యాకింగ్ ఓపెన్ చేసుకుంటే చూడండి అందులో ఎన్ని పగిలిపోయినాయి వస్తున్నాయో. గాజులు అంటే అంతే కదా, ఇంకా ఇచ్చేటప్పుడు కూడా ఓడి గాజులు చాలా పోతాయి. చాలా గాజులు పోతాయి అందులో. ఒక కట్టలోనే 1 డజన్ 2 డజన్లు దాకా పోతానే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా తెచ్చినా కూడా వాళ్ళు అటు ఇటు ఇసిరేస్తారో ఏమో మరి లోడ్లు దించేటప్పుడు.
అందులో పోతానే ఉంటాయి. అవి కొన్ని లాస్ కూడా వస్తుంది ఒక్కోసారి, ఒక కట్లో బాగా డ్యామేజ్లు వస్తాయి. మా వీడియోస్ చూస్తున్నారు, ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. చిన్న లైక్ ఇస్తే నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటది అనమాట. అయిగోండి, అవి పుష్ప గాజులు అంట. పుష్ప గాజులు, గుంటూరు కారం గాజులు, ఇవన్నీ సినిమా పేర్లు పెట్టి గాజులు కూడా సేల్ చేస్తున్నారు. అవే ఎక్కువ అడుగుతున్నారు పుష్ప గాజులు. అవే మెరిగిపోవు, ఎక్కువ రోజులు గట్టిగా కూడా ఉంటాయి. వాటికి కూడా ఈ సినిమా పేర్లు, చీరలకి ఎలా పెడుతున్నారో గాజులకు కూడా అలానే పేర్లు అన్నమాట. గుంటూరులో అండి మేము తెచ్చేది స్టాకు. అక్కడ గుంటూరులో చందన బ్రదర్స్ పక్కన హోల్సేల్ షాపులు ఉంటాయి, గాజుల షాపులు. అక్కడ తెస్తాము, కట్టలు కట్టలు తీసుకోవాలన్నమాట. ఒకేసారి తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను తెచ్చాను కదా, శ్రావణ మాసం అయిపోలోపు ఇవి చాలా వాటికి అయిపోతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఆ రోజు అయితే ఖాళీయే ఉండదు, గాజులు ఇవ్వటమే సరిపోతుంది. ఇద్దరు ఉండాలి షాపులో, ముగ్గురు గాని. ఆ గాజులు ఓపెన్ చేసి చూపించి అవన్నీ ఇవ్వాలంటే లేట్ పడుతుంది. కొంచెం ఓపికగా ఇవ్వాలన్నమాట. గాజులు అంటేనే కోటి గాజులు అవన్నీ చూసి వాళ్ళకి నచ్చినవి సైజులు తీసి గాజులు అమ్మటం అంటే సులువు కాదండి, చాలా కష్టము. నిదానంగా చూసి వాళ్ళు ఓపికగా వాళ్ళకి అది కాదు ఇది కాదు అది కాదు అని అన్ని తీపిస్తారు. మళ్ళీ అన్ని కట్టలు కట్టుకొని సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది. వీడియో బోర్ కొడుతుంది అని చెప్పి స్పీడ్ పెట్టేశానులేండి. ఇదిగో చూడండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఆడవాళ్ళకి. అవి తీసుకొచ్చి సర్ది చేసి అన్ని ఎలా అంటే మీరు ఈజీగా అడిగేస్తారు. అవంత రేటా ఇవంత రేటా అని అంటారు. అందులో చాలా కష్టం ఉంటది. ఇవైతే ప్లెయిన్ గాజులు. ఈ బ్రాండ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ అన్నమాట, రెడ్ గ్రీన్. అవి గుళ్ళల్లో ఇవ్వటానికి, అమ్మవారికి డిజైన్స్ ఏమో వేసుకోవడానికి తీసుకుంటారు ఎక్కువ. ఇటు ఈ సైడ్ అయితే ఎక్కువ ఎరుపు పచ్చ గాజులు ఎక్కువ ఇష్టపడతారు.